ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గ్రామీణాభివృద్ధిపై దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ్యతలు అప్పగించారు. సోమవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆయన. రాష్ట్రంలో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలన్నారు. దీనికోసం భారీగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్లాన్ చేయాలని, ఒకేసారి 5 నుంచి 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. దీనికి డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి బాధ్యతలు తీసుకోవాలన్నారు. వచ్చే 100 రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను వ్యవసాయ, ఆక్వా, ఫిషరీస్, ఉద్యానవన, అటవీ శాఖల అధికారులు వివరించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలో చేరడానికి మరియు పవన్ కళ్యాణ్ గారితో మీట్ అవ్వడానికి చాలామంది రాజకీయ నాయకులు రెడీ అవుతున్నారట. ముఖ్యంగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి అపార్ట్మెంట్ కోసం వైసీపీ నాయకులు బారులు తిరుగుతున్నారట. దీంతో షాక్లో ఉన్నారట మాజీ సీఎం జగన్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ గారు లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇటీవలి ఉపాధి హామీ పథకంపై 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశించిన విషయం మనకందరికీ తెలిసిందే.